తన సినిమాని మార్కెట్ చేసుకోవడం ఎలాగో నానికి బాగా తెలుసు. కోర్టు సినిమా అందుకు పెద్ద ఉదాహరణ. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కంటెంట్ లో బలం ఉండటం ఒక కారణమైతే, నాని ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లిన విధానం మరో కారణం. ఈ సినిమా నచ్చకపోతే నా రాబోయే హిట్ 3 చూడొద్దు అని చెప్పి అందర్నీ తన వైపు తిప్పుకున్నాడు. ఈ స్టేట్మెంట్ బాగా వర్కౌట్ అయింది. మే 1న రాబోతున్న హిట్ 3కి కూడా తానే నిర్మాత. ఈ సినిమా ప్రమోషన్ ని కూడా తనదైన స్టైల్లో మొదలు పెట్టేశాడు నాని. ఈ సినిమాకు ఆడాళ్ళు పిల్లలు దూరంగా ఉండండి, మా అబ్బాయికి కూడా ఈ సినిమా చూపించను అనేశాడు. నిజంగా ఇది బోల్డ్ స్టేట్మెంటే. పిల్లలు ఆడాలు చూడలేనంత వైలెన్స్ తన సినిమాలో ఉందని స్ట్రైట్ గానే చెప్పేశాడు నాని. తన సినిమాలు పిల్లలకు బాగా నచ్చుతాయి. లేడీ ఫాలోయింగ్ నానికి బలం. వాళ్ళిద్దరిని నాని ఈ స్టేట్మెంట్ తో దూరం చేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ నాని దగ్గర ఓ లాజిక్ ఉంది. హిట్ 3 ఎవరి కోసం తీశాడో నానికి బాగా తెలుసు. యాక్షన్ ఇష్టపడే వాళ్ళ కోసమే తాను ఈ సినిమాని క్యాటర్ చేస్తున్నానని నాని గ్రహించాడు. అదే ఫాలో అవుతున్నాడు. యానిమల్, మార్కో సినిమాలేమైనా పిల్లలు చూసారా? ఆ సినిమాలు ఎవరికి నచ్చాలో వాళ్ళకి నచ్చాయి, సూపర్ హిట్ అయ్యాయి. హిట్ 3 కోసం నాని ఫాలో అవుతున్న ఫార్ములా కూడా ఇదే కావచ్చు. ఈ రకంగా ఆలోచిస్తే నాని లాజిక్ కరెక్టే. ఇప్పటి యూత్ ఆలోచనలు మారిపోయాయి. వాళ్ళకి ఏదైనా సరే హై డోస్ లో ఇవ్వాల్సిందే. అలాంటి సినిమాలు నచ్చుతున్నాయి కూడా. అందుకే నాని ఇప్పుడు వాళ్ళకే గాలం వేయబోతున్నాడు. నాని ఇంత యాక్షన్ చేస్తే జనం చూస్తారా అనే అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇది వరకు దసరా సినిమాలో నాని తన ఇమేజ్ మార్చుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడ సక్సెస్ కూడా అయ్యాడు. కాబట్టి నాని వెండితెరపై గొడ్డలి పట్టుకుని రపారపా నరుకుతున్నా చూడ్డానికి నమ్మశక్యంగానే ఉందిప్పుడు.